మన ఇంట్లో ఉండే ఆనియన్స్‌తోనే ఇట్లాంటి కరకరలాడే స్నాక్స్ చేసుకొని తింటే సరిగ్గా ఉంటది. తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు ఆనియన్ సన్నగా తరుక్కున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేయాలి. వాటిని బాగా పిసకాల, విడివిడిగా వచ్చేసేయాలి. ఎన్ని ఆనియన్స్ అన్నీ విడివిడిగా వచ్చేసిన తర్వాత బాగా సాల్ట్ వేసి బాగా పిసికినామంటే దాంట్లోనే నీళ్ళు వస్తాయి. ఒక్క బొట్టు కూడా నీళ్ళు వేయకూడదు. నీళ్ళు లేకుండా విడివిడిగా వచ్చేస్తాయి. ఆనియన్ అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు మనం అల్లం వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి సన్నగా తరుముకోవాలి. వాటిని తురిమిన తర్వాత కరివేపాకు కూడా అట్నే సన్నగా తరుక్కొని వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అంతా మిక్సింగ్, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. మీకు తగినంత సాల్ట్ కావాల్సి ఉంటే మళ్ళీ వేసుకోండి. కారం మీకు సరిపోయినంత, మీరు ఎంత కారం తింటారో అంతే వేసుకోండి. నేను మాత్రం ఎక్కువగానే వేసుకున్నాను. ఏంటంటే నేను అక్కడ కారం ఎక్కువ తింటాం మేము, అందువల్ల కారం ఎక్కువ వేసాను. మీరు మాత్రం తగినంత వేసుకోండి. బాగా వాటినంతా పిసికేసి నీట్గా రఫ్ఫాడియాలి. వాటిని బాగా పిసికితేనే మనకి విడివిడిగా వచ్చేస్తాయి. విడివిడిగా వచ్చేసి అప్పుడు విడివిడిగా వచ్చినప్పుడు మనం ఏ పిండి అయినా మనకిష్టం వచ్చిన పిండి బాగా దాంట్లో నుంచి వాటర్ రావాలి. పిండితే ఆ పిండి మనం అట్టు వచ్చిన తర్వాత బొట్టు కూడా నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేయకుండా నేను నీట్గా ఆ పిండి వేసి బాగా ఇంకా పిసకాలి. వాటిని చూడండి, వాటర్ వస్తాయి దాంట్లో. గట్టి పిండినప్పుడు మనం కొద్దిగా కూడా వాటర్ వేయబడలేదు. మనము ఆ పిండిలో ఏ పిండి అయినా, కాంపౌండ్ అయినా కానీ వేసుకోవచ్చు, మైదా అయినా వేసుకోవచ్చు, మనం రైస్ పిండి అయినా వేసుకోవచ్చు, బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. మనకి ఏ పిండి కావాలనుకుంటే ఏది మనకి ఇంట్లో ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాన్ఫ్లవర్ వేస్తున్నాను, ఆ పొగడ్ర వేసుకుంటున్నాను. బాగా క్రిస్పీగా వస్తాయి. ఈవినింగు పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో ఉండే వస్తువులతో నేను చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి. నేను ఎప్పుడైనా కానీ తినాలనుకున్నప్పుడు మాకు ఎప్పుడు ఇంట్లోనే తెచ్చిపెట్టుకొని ఉంటాను. తినాలన్న పప్పు చారు చేసుకున్నప్పుడు కానీ దేంట్లోకైనా కానీ మనం అవి నంచుకొని తింటే బాగుంటాయి. మనం ఏదన్నా చట్నీ అయినా పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి. ఏదైనా మనకి ఇంట్లో ఏది ఉంటాయి వాటితోనైనా తినొచ్చు. ఇంకా కావాలనుకుంటే మనం ఇంకా అది సాస్ అయినా కానీ సాస్ కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడ ఇది పల్లీల చట్నీతో తిన్నాము, బాగుంటాయి. చూడండి, పిసికే కొన్ని ఎంత బాగా మిక్సింగ్ వస్తుంది అది నీట్గాను. ఇప్పుడు ఇక్కడ నూనె పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత నూనె పోసిన తర్వాత బాగా నూనె కాగాల వేస్తున్నాం. చూడండి, అవి బాగా క్రిస్పీగా వస్తాయి. అంటుకునే పని అయితే పిండి వేసాం కదా, అంటుకునే పని అయితే కొద్దిగా చేతికి ఒక్కరంత నూనె అయినా పూసుకొని మనం వడలాగా వేసుకోవచ్చు. బాగుంటాయి. ఎట తిన్నా బాగుంటాయి. పప్పుసారులో బాగుంటాయి, మామూలుగా మనం చట్నీ ఏదైనా పెట్టుకొని తిన్నా బాగుంటాయి. మనం ఇంట్లో ఏం లేనప్పుడు అలా చేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు మాత్రము బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి. నేను మాత్రం ట్రై చేశాను. బాగా నచ్చాయి నాకు. వారానికి 2-3 సార్లు నేను చేసుకుంటాను. మన వాళ్ళందరికి కూడా చూపిద్దామని నేను ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బాగుంటాయి కూడాను. బాగా గాలిన తర్వాత ఎర్రగా వస్తాయి. మనం వేయంగా కాలుకున్నట్టుంటే పచ్చిగా వస్తాయి. 2 పక్కలు తిప్పుకొని నీట్గా వాటిని బాగా తిప్పుకొని కాలేదాకున్నామంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. పరపరంట ఉంటాయి తింటున్నా కానీ, మెత్తంగా లేకుండాను బాగుంటాయి. అవి ఇంకా బాగా మాడగాలినా కానీ ఆనియన్స్ కదా, ఈ భలే టేస్ట్గా ఉంటాయి. బరబరంట బాగుంటాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. పప్పుచారులో కానీ అయితే పప్పుచారు చేసినప్పుడల్లా నేను ఇవే చేసుకుంటాను. ఈ కోడిగుడ్లు ఆమ్లెట్లు కొట్టన్నిటికన్నా కానీ ఆనియన్స్తో కాబట్టి బాగుంటాయి. బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పేపర్ వేసుకొని దాని మీద నూనె అంతా లాగేస్తుంది కాబట్టి నూనె కూడా చేతికి అంటుకోదు, ఆ పేపర్ లాగేస్తుంది.
ఆ పేపర్ మీద వేసుకొని మనకు నచ్చిన చట్నీ పెట్టుకొని తినొచ్చు, బాగుంటాయి. మీకు అది కూడా చూపిస్తూ ఉండండి చట్నీతో తినేది. బాగా వచ్చాయి కదా, ఎర్రగా బాగా వచ్చాయి చూడు. మన వడ మాదిరిగా ఉంటాయి, మసాలా వడ మాదిరిగా ఉండవు చూసేదానికి, కానీ తింటుంటే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయి. అన్నీ అలా కాల్చుకోవాలా. బాగా కాల్చిన తర్వాత అట్లాగా పేపర్ మీద కానీ వేసుకుంటే నూనె అంతా లాగేస్తుంది. నూనె మొత్తం లాగేసి బాగా చూడు వత్తుతున్నా కానీ ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉంటాయి. మన ఇంట్లో ఉండే ఎర్రగడ్డలతో ఈ విధంగా చేసుకొని తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది సాయంకాలం పూట.